అయితే ఇప్పుడు వచ్చినటువంటి చిక్ ఏంటంటే ఓబీసీ ఉపకులాల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు ఏడాది క్రితమే జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక ఇంతవరకు బయటపెట్టిన ఎన్డీఏ సర్కారు ఉపకులాల్లో గందరగోళం రైతే ఎన్నికల్లో దెబ్బతింటామన్న భయంతో వెనుకడుగు సుప్రీం వర్గీకరణ తీర్పుతో తెరపైకి ఓబీసీ 2017లో ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి ముర్ముకు గత ఏడాది జూలైలో సమర్పించింది. కానీ ఇంతవరకు ఆ నివేదిక వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. దాన్ని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై జస్టిస్ రోహిణితో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సో ఇప్పుడు కొత్తగా దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా బయటకు తీసుకురావాల్సి వస్తుంది. సో ఓబీసీలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర సర్కార్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశం ఇప్పుడు మళ్ళా తెరపైకి వస్తుంది. ఇదొక పెద్ద మళ్ళా రాజకీయమైనటువంటి అంశంగా మారబోతున్నది. దానికోసం ఇప్పటికే కులగణన అంశం ఏ విధంగా అయితే దేశంలో చర్చకు మొదలుపెట్టారో ఇప్పుడు ఓబీసీలకు సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి పోరాటాలు కూడా మొదలవుతాయి. దాన్ని కూడా ముందుగానే ఒక ఏమంటారు ఇబ్బంది రాకుండా ఇంతకాలం ఉద్యమం లేకుండా దానికి కూడా జస్టిఫికేషన్ ఇస్తే ఇంక ఏ గొడవ ఉండకపోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి గారు మహానగరంగా ముచ్చర్ల న్యూయార్క్ను మించి నిర్మిస్తాం. సేమ్ మళ్ళా కేసీఆర్ గారు గతంలో అక్కడ పోతే లండన్ చేస్తాం, ఇక్కడ పోతే ఇస్తాంబుల్ చేస్తాం, ఇంకొకటి చేస్తాం అనేటువంటి మాటలు ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముచ్చర్లను మహానగరంగా నిర్మిస్తాము. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 4వ నగరంగా ముచ్చర్ల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో, ఓఆర్ఆర్ను కలిపేలా 200 అడుగుల రోడ్డు, 3 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు పనులు, 150 కోట్లతో స్కిల్ వర్సిటీ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ అంట. వర్సిటీలో అడ్మిషన్ వస్తే జాబ్ గ్యారంటీ. ఈ విషయంలో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము. ఒకటి రాజకీయంగా ఒక నగరాన్ని నిర్మిస్తాము లేకపోతే అభివృద్ధి చేస్తామని చెప్పుకోవచ్చు, కానీ న్యూయార్క్ లాగా ఉంటుంది. గతంలో కరీంనగర్ పోయినప్పుడు ఎక్కడో లండన్ అన్నారు, వరంగల్కి ఎటో పోయినప్పుడు ఇస్తాంబుల్ అని ఇంకేదో కొత్త నగరాల పేర్లు చెప్పారు కేసీఆర్ గారు. మళ్ళీ ఆయన బాటలోనే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ చేస్తాము, అక్కడ థేమ్స్ నది లాగా మూసీ నది చేస్తాము. ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా ఉంటుంది? రాజకీయంగా కేసీఆర్ గారు నష్టపోయారు ఈ మాటలు చెప్పే. 5 ఏళ్లలో ఒక న్యూయార్క్ నగరాన్ని ముచ్చర్లలో నిర్మించగలుగుతారా? 5 ఏళ్లలో ఈరోజు మొదలుపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీ ఇవాళ శంకుస్థాపన చేశారు కదా, అది ప్రారంభోత్సవం ఏ సంవత్సరంలో చేస్తారో చూద్దాం. ఈ రోజు నుంచి ఒక స్కిల్ యూనివర్సిటీయే ఇవాళ మొదలు శంకుస్థాపన చేసినటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏ సంవత్సరంలో దాన్ని ప్రారంభోత్సవం చేస్తారనేటువంటి దానికోసం ఎదురు చూద్దాము. ఆ స్కిల్ యూనివర్సిటీ న్యూయార్క్ నగరం రావాలంటే ఎంత పెద్ద అవసరాలు ఉంటాయి. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీతో పాటు ఆ పక్కన ఎన్ని కట్టగలుగుతారు, ఈ 5 ఏళ్లలో ఏం చేయగలుగుతారు అనేటువంటి చూద్దాం. ఇక కేవలం 4 రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్డు ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, దానికి కలిపేటువంటి రోడ్లు కూడా వస్తాయి. ఆ రోడ్లు వేయాల్సి వస్తుంది, వేస్తారు. దానికి మించి చేసేది ఏముంటుంది? ఇంకా న్యూయార్క్ నగరంగా నిర్మించడానికి ఏం చేయబోతున్నారు? అక్కడ న్యూయార్క్లో ఉండేటువంటిది ఏమిటి, ఇక్కడ లేనిది ఏమిటి? ఆ పోలికలు ఎందుకు? అక్కడ ఉండేటువంటి అవసరాలు ఏంటి, ఇక్కడ ఉండేటువంటి అవసరాలు ఏమిటి? ఒక్క స్కిల్ యూనివర్సిటీ కట్టేంత మాత్రాన న్యూయార్క్ నగరంగా మారిపోతుందా? 5 ఏళ్లలో ఈ రోజు నుంచి 5 ఏళ్ల దాకా మళ్ళీ ప్రశ్నించడం అయితే ఉంటుంది. న్యూయార్క్ నగరంగా ఎందుకు మారలేదు ముచ్చర్ల? న్యూయార్క్ నగరంగా ఎందుకు మారలేదనేటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రతిసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. కేసీఆర్ గారు ఇట్లనే ఇస్తాంబుల్, టర్కీలు, ఇంకేదో హైదరాబాద్లో ట్యాంక్ బండ్ల కొబ్బరి నీళ్లు చేస్తాము. ఏమైంది? మళ్ళీ మీరు మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటే ఎట్లయితుంది? మూసీ నది ఏ అంగము సరిగ్గా లేదు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితే లేదు. మహా అంటే 4 పార్కులు పెడతారు, చుట్టూ 4 చెట్లు పెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఆ మురికి నీళ్ళు అయితే ఏం చేయగలుగుతాం మనము? ట్యాంక్ బండ్లోకి లేకపోతే మూసీకి సంబంధించినటువంటి కాలువల్లోకి డ్రైనేజీ వదలకుండా చేయగలుగుతారా? హైదరాబాదే కాదు, మూసీ నది ఎక్కడి దాకా బారుతుందో అక్కడ దాకా ఇవాళ మూసీ కంపు కొడుతున్నది కదా. రసాయన వ్యర్థాలతోటి, మానవ వ్యర్థాలతోటి, ప్లాస్టిక్ తోటి దారుణంగా ఉంది కదా అక్కడ ఉన్నటువంటి మూసీ నది. మళ్ళా ఇవాళ కొత్తగా ఏముంటుంది ముచ్చర్లకు సంబంధించినటువంటి దాంట్లో? మళ్ళా
కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి గద్వాల ఎమ్మెల్యే, మళ్ళా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో ఉంటారని వచ్చినటువంటి ప్రకటనతోటి గద్వాల ఎమ్మెల్యే, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ లోనే గద్వాల ఎమ్మెల్యే మోహన్ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బుజ్జగింపు మంత్రి జూపల్లి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. 2 రోజులుగా కొన్ని ప్రధాన పత్రికలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు. అసెంబ్లీ లాబీల్లో పరిచయం ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్ట. అసలు ఈ రాజకీయమైనటువంటి అనిశ్చితి ఏమిటి? ఒక్కటి మాత్రం నిజం, రేవంత్ రెడ్డి గారిదా లేకపోతే వాళ్ళ ప్రభుత్వానిదా వాళ్ళ పార్టీదా ఎక్కడో లోపం మాత్రం ఉన్నది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకోవడంలో విఫలమైంది. ఇంకా ఈ సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతారెడ్డి గారు వీళ్ళందరి విషయంలో అక్కలను నమ్ముకోద్ని మోసపోద్దు అనేటువంటి మాట కూడా, అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చేరలేదు కాబట్టి వాళ్ళ మధ్యన జరిగినటువంటి గొడవ అట్లా జరిగిందా అనేటువంటిది ఒక అనుమానము, చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతులే కానీ సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు మిగిలినటువంటి వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా వస్తామనేటువంటి మాట ఇచ్చి రాలేదు కాబట్టే ఇదంతా గొడవ జరుగుతున్నది వాళ్ళ మధ్య అనేటువంటిది ఒక చర్చ మాత్రం అసెంబ్లీకి సంబంధించినటువంటి లాబీల్లో జరుగుతుంది. అందుకోసమే ఇదంతా జరుగుతున్నది అనేటువంటి మాట స్పష్టంగా వినబడుతున్నది.